స్వామి సస్వరూపానంద గారు, లలితా పీఠము తిరుపతి, వ్యాసాశ్రమం మలయాళ స్వామి గారి శిష్యులు. అయితే నేను మన తిరుపతి వెళ్ళి ఉన్నాను. అప్పుడు స్వామిని చూస్తే అక్కడ ఆశ్రమం చూసినట్టు తెలుస్తుంది ఎంత పవర్ఫుల్గా ఉంటారో స్వామి అని. ఎందుకనంటే నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇప్పుడు మనం చూడండి, దీన్ని నడపడానికి చాలా కష్టపడుతున్నాము. పెద్ద కార్యక్రమం చేసి కూడా ఎక్కడ చిన్న చాలా శుభ్రంగా మొత్తం అంతా మెయింటైన్ చేయడం అంటే సామాన్యం కాదు. చాలా గదులు ఎన్నో ఉన్నాయి స్వామి, ఆయన తెలీదు. చుట్టూ గోల్డ్ ఉన్నాయి, 50 గదులు ఉన్నాయి, 50 గదులు ఉన్నాయి. ఎంతోమంది జనం అక్కడ. అమ్మవారు నిజంగా ఫోటోలు చూసుకున్నాను, అన్ని ఫోటోలు చూసుకున్నారు కదా. అమ్మవారు అలా మూర్తి గురించినట్టు అలాగా అసలు వదలలేదు. లాస్ట్ ఇయర్ నెల్లూరు కృష్ణారెడ్డి గారు వారు తీసుకెళ్ళారు. ఇక్కడ స్వామి గారు రండి చూద్దరు గారు అని చెప్పి. అప్పుడే ఎందుకో అసలు చూసినప్పుడే చాలా ఆనందం అనిపించింది. అయితే నవంబర్లో నేను మర్చిపోయాను నిజంగా పిలవడం అనేది. అసలు స్వామి మర్చిపోయాను. మళ్ళీ తర్వాత స్వామి పిలిచారు నన్ను, శ్రీనివాస్ తను గరుడి వాకాడ శ్రీనివాస్ అని వాళ్ళు ఏదో గుర్తు చేస్తే స్వామి పిలిచారు. వెళ్ళిన తర్వాత అర్థమైంది చాలా శక్తివంతంగా. అలాగే కొన్ని భావాలు అంటే కొంతమంది కొంత బాగా అట్రాక్ట్ అవుతారు, నచ్చుతారు అన్నట్టుగా నాకు ఎందుకో స్వామి ఆయన భావాలు ఆయన చూసినప్పుడు ఒక అట్రాక్షన్, ఒక ఆనందం అనిపించింది నాకు. లైఫ్ ఒక తండ్రి రాదు నాకైతే అలా అనిపించింది. అలాగే ఎంత సింపుల్గా అంటే నేను చూశాను, అంత కృషి చేశారు, అంతే సింపుల్గా ఆ రోజు అనౌన్స్ చేశారు. ఇంకొక అబ్బాయి వాళ్ళ దగ్గర అంటే స్వామి ఇదివరకు కూడా ఆశ్రమంలో ప్రత్యేక వేద పాఠశాల నడిపారు, చాలా మంది పిల్లల్ని తయారు చేశారు అందరినీ. సో అందులో ఒక అబ్బాయికి అలా క్షణాల్లో ఆశ్రమం చెప్పారు. అది మాత్రం నాకు చాలా సరిగ్గా చేయకపోతే ఇప్పుడు నేను ఎలా కసుకున్నానో ఆయన కూడా అలాగే కసుకున్నారు. అలా చూశాను. వెంటనే అనౌన్స్ చేస్తే ఎవరినో అనౌన్స్ చేస్తారు అనుకున్నాను. ఆ అబ్బాయి చూసేటప్పటికి ఈ అబ్బాయి నిన్నటి తిట్టారు కదా, ఈ అబ్బాయిని అనౌన్స్ చేస్తారంటే అనుకున్నాను. అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాళ్ళని తయారు చేయడం అంటే ఒక గురువు అంత ఖచ్చితంగా ఉంటారు. మాకులా లూజ్ ఉండకూడదు, అది కూడా తెలుసుకున్నాను, అక్కడ నేర్చుకున్నాను. మాకులా లూజ్ ఉండకూడదు, ఒక స్ట్రిక్ట్గా అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా. ప్రతి నేను అంటే 3 days అబ్జర్వ్ చేశాను స్వామి. ఎవ్రీ మూమెంట్లో అన్ని విషయాల్లో ఆయనే ఉన్నారు. అంటే అక్కడ నేను భోజనం దగ్గర చూశాను, కిచెన్ దగ్గర వంటల దగ్గర చూశాను, ఆ డెకరేషన్ దగ్గర చూశాను, స్వాములు ఎంతమంది వచ్చారు వాళ్ళందరినీ చూసుకోవడంలో చూశాను, అలాగే జనాలందరినీ చూసుకోవడంలో చూశాను. అంతే ప్రేమగా చూస్తున్నారు, అంతే స్ట్రాంగ్గా ఉన్నారు, అంతే పవర్ఫుల్గా ఉన్నారు. ఇది నేను ఆ 3 రోజుల్లో వారి దగ్గర నేర్చుకున్నది. ఆ 3 రోజుల్లో వారి దగ్గర మొత్తం చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆశ్రమం నడపాలంటే ఇంత కమిట్మెంట్తో ఉండాలి. అంత కమిట్మెంట్ తోటి అలా ఉంటే తప్పించి కరెక్ట్గా చేయలేము అనేది నేను నేర్చుకున్నది. అందుకే స్వామి ఇక్కడ కొవ్వూరు 7 రోజుల కార్యక్రమానికి వస్తే కంపల్సరీ రావాలి, ఇక్కడికి వస్తే బాగుంది అన్నప్పుడు నాదేమో ప్రయాణం అప్పటికే ఫిక్స్ అయినా ఇంకా క్యాన్సిల్ చేసుకుని నేను రావడం. మళ్ళీ ఏలూరు వెళ్ళిపోయారు. అయినా స్వామి రావాలి అంటే పాపం ఏలూరు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. అంటే స్వామి యోగా నుంచి స్వామి మాట్లాడితే బాగుంటుంది, చాలా సంతోషం.
ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శుష్కవేదాంతదంతీశ బృందసంతాపకేసరీ శ్రీమాన్ మల్యాళమునీంద్రో గురుర్విజయతేతరాం. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం వాగర్థాదివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ శ్రీలలితే నమోస్తుతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి పరమశివుని దివ్య చరణాల విందాలకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ పూజ్యపాదులు శ్రీ 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 సుమిత్రానంద మాతాజీ వారు, నేను మొదట్లో అనుకున్నాను మాతాజీకి ఇటువంటి పేరు పెట్టారేంటా అని. ఏదో పరమాత్మానందో లేకపోతే బ్రహ్మానంద రకరకాల దేవుడికి సంబంధించిన ఆనందము, కృష్ణానంద లేకపోతే రామకృష్ణానంద, శివానంద ఇట్లా పెడతారు. లేదంటే ఆత్మ సంబంధంగా ఏదో ఆత్మానంద, బ్రహ్మానంద లేకపోతే అమృతానంద ఇట్లా రకరకాల పేర్లు పెడతారు. మాతాజీకి పేరేంటి సుమిత్రానంద అని పెట్టారు. అంటే సార్థక నామదేవి అని నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. విపరీతంగా మైత్రీ భావాన్ని చూపించడంలో వారు ఎంత, మేము అమ్మ ఎప్పుడైనా ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం మంచిగా చెడ్డ ఉన్నప్పుడు వస్తాను ఏంటంటే, లేదు లేదు స్వామి వచ్చేది. అట్లా నేను కూడా ఏంటంటే మాతాజీకి మాకు కొద్ది పరిచయం, ఒకరోజు ఆశ్రమానికి అట్లా వచ్చారు. సరే అనుకున్నాం కానీ అట్లా ఒకే పర్యాయం కలిసాం కదా, అట్లా ఉండిపోయాను. నేను కొత్త వారు ఎవరిని కనిపించినా వాళ్ళ ముందు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా మాతాజీ వారు సుమిత్రానంద అంటే అందరినీ మైత్రి భావంతో కలుపుకునేటువంటి స్వభావం వారి దగ్గర ఎంత ఆదరణ ఉంది, ఎంత ఆదుర్ద అనేటువంటిది ఉంది. అందరి ఎంతో ఆ కలిసిమెలిసి ఉండేటువంటి తత్వము, ఆ ప్రేమ ఎంత ఉందని మాతాజీ వారిని చూసిన తర్వాత ఇప్పుడు మాకు అర్థమైంది అన్నమాట. సార్థక నామదేవి అనేటువంటి విషయము అర్థం. కొద్దిగా ఎక్కువగానే చెప్పారు అనుకోండి మన గురించి, అదంతా ఏం లేదు మన దగ్గర, అంతా ఏం లేదు. అట్లా విషయం ఏంటంటే, సరే మీరందరూ కూడా చక్కగా, నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఈరోజు ఆశ్రమాలకి ఈ మాత్రం జనాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. అయినా మాతాజీ వారిలో ఉండేటువంటి ఆ ప్రేమ, అదే మైత్రి, మైత్రి కరుణ ముదిత ఉపేక్ష, యోగ సూత్రాలు ఉంది. మైత్రి కరుణ ముదితోపేక్షానం సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయానం భావనాత చిత్త ప్రసాదనం అని. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష, సాధకుడు కావలసినటువంటి 4 లక్షణాలు ఉండాలి. ఇదే చెప్పుకుందాం. ఆ విధంగా మొదటిది మైత్రీభావం. మైత్రీభావం అనేటువంటిది ఉండాలి. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖరక్షమి అని చెప్పి భగవంతుడు కూడా ఈ మైత్రీభావాన్ని చెప్పాడు. అద్వేష్ట సర్వభూతాన
అని చెబుతూ ఎవరిని సృష్టిలో ద్వేషించకూడదు అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ రెండవ మాటగానే మైత్ర అన్న, తర్వాతది కరుణ. ఇవన్నీ దగ్గర శబ్దాలు. ముందు ద్వేషించకుండా ఉండటం ఒక స్థాయి అయితే, అందరినీ ఆత్మరూపంగా ప్రేమించడం అనేటువంటిది రెండవ స్థాయి. అర్థమైంది కదండి. తర్వాత కరుణ, దీనులు, హీనులు, దుఃఖితులు, బాధితులైనటువంటి సమాజంలో ఉండేటువంటి ఈ జనతా జనార్దన్ని ఆరాధించగలరు. ఆరాధన అంటే పుష్పాలు వేయటం కాదు. ఎవరైతే బాధితులు, దుఃఖితులు ఉంటారో ఈ సమాజంలో, అటువంటి వారిని ఆదుకోవడం, వారి కష్టాన్ని తీర్చి వారిలో ఆనందాన్ని కలిగించడం, వారి ఆనందాన్ని చూసి ఆనందించగలగడం, ఇది నిజమైనటువంటి సార్థకమైనటువంటి జీవితం అన్నమాట. అట్లా ఆ విధంగా అనేక లక్షణాలు అనేటువంటివి చెప్పబడుతూ ఉంటాయి శాస్త్రాలు. మరి మహాత్ములైనటువంటి వారు ఆ శాస్త్ర వాక్యాన్ని తన నిజ జీవితంలో అన్వర్తింప చేసుకొని ఆ విధంగా అనుసరిస్తూ వారి నిజ జీవితంలో వాటిని ఆచరణలో చూపిస్తూ ఉంటారు. అందువల్లనే వారిని ఆచార్యులు అంటారు. ఆచినోచిత శాస్త్రాన్ని ఆచార్య స్థాపయత్యపియని అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. అందులో ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని వారు నిజ జీవితంలో ఆచరించి చూపిస్తారు. మరి వారి యొక్క ప్రేమే మిమ్మల్ని అందరినీ ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చింది అనుకుంటున్నాను. మరి సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు విశేష కార్యక్రమాలు వస్తేనే ఇంతమంది వచ్చేది కూడా కష్టంగా ఉంది. అట్లా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవనం వైపుకి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య రాను తగ్గిపోతూ ఉంది. అట్లా అనడానికి కూడా లేదు. ఎందుకంటే భక్తి చాలా బాగా పెరిగింది. భక్తులు చాలామంది ఉన్నారు. అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారు, అమ్మవారి దీక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారు, గోవిందమాలలో వేసుకునే వాళ్ళు ఉన్నారు, శివమాలలో వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాలు ఇప్పుడు ఎన్ని మాలలో చెప్పడానికి లేదు. ఆఖరికి వాళ్ళు కూడా క్రీస్తు మాలలో వేసుకుంటారు మనం చూసి. ఇట్లా ఉన్నారు. అంటే భక్తి పెరిగిందా తగ్గిందంటే పెరిగినట్టు సమాజంలో కనిపిస్తుంది. కానీ భక్తిలో డెప్త్ మాత్రం తగ్గింది. భక్తిలో ఉండవలసిన తత్వం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం పామ్యం. నిత్యము అభియుక్తుడై ఉండాలి కదా. అనన్య చిత్తంతో భగవంతుడిని ఆరాధించాలి కదా. అటువంటి ఆ భక్తిలో ఉండేటువంటి ఆ పారవశ్యత, ఆ పరాకాష్ఠ ఏదైతే ఉందో అది లేదు. అంటే భగవంతుడు భగవద్గీతలో వెళ్ళినట్టుగా అర్థార్థి భక్తులో ఆర్త భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఏదో సంపదల గురించి లేదు, కష్టం వస్తే అది తీర్చాలని దేవుడిని ఆరాధించడం, పూజించడం ఇంతే తప్ప అట్లా కాకుండా జిజ్ఞాస భక్తి, జ్ఞాన భక్తి అనేటువంటిది పెరగాలి. అటువంటి భక్తిని పెంచుకోగలిగినప్పుడే నిజమైనటువంటి భక్తుడిగా పరిణతిని పొందటం అనేటువంటి జరుగుతుంటుంది. శాస్త్రాలు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తుంటాయి. శాస్త్రాలన్నా, అవి బోధించేటువంటి గురువులన్నా, ఈరోజు సమాజంలో ఏమనుకుంటారంటే ఆ వేదాంతాలు, ఆ శాస్త్రాలు, అవన్నీ కూడా భక్తి, ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, మనకి ఎప్పుడో వయస్సు అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎవరికో పని పాటు లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే వేదాంతం అనేటువంటి భావంలో చాలామంది ఉంటారు. ఇప్పుడు సమాజంలో అది ముద్ర పడిపోయిందనమాట. ముసలి వాళ్ళకే వేదాంతం, వయసులో ఉండేవాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు కాదు, ఇదంతా అయిపోయిన తర్వాత సంసార బాధ్యతలన్నీ అయిపోతే అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. ఇంకప్పుడు చూసుకునేది ఏముంటుంది? అసలు వేదాంత తత్వ రహస్యం ఏమిటి అంటే, సంసారంలో ఉండి ఈ జీవనాన్ని సుఖంగా ఆనందంగా గడపాలి అంటేనే వేదాంతం కావాలి. దేనికి కావాలి వేదాంతం? సంసారంలో అందరూ ఉన్నారు కదా, ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి కదా. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వీటిని అధిగమించి ఆనందంగా, సుఖంగా, శాంతిగా జీవనాన్ని సాగించాలి అంటే దానికి కావాలి వేదాంతం. అయినప్పుడు చిన్నప్పటి నుండి కావాలా, ముసలైపోయిన తర్వాత కావాలా? ఎప్పటి నుండి ఉండాలి వేదాంతం? ఆ బాల్యం నుండే వేదాంత తత్వాన్ని, ఆధ్యాత్మికతను మనం పుణికి పుచ్చుకున్నాం అనుకోండి, గృహస్థాశ్రమంలో కూడా మనం శాంతిగా, ఆనందంగా ముందుకు సాగలుగుతాం. అందువల్ల ఆధ్యాత్మిక జీవనము అనేటువంటిది ఎప్పుడో ఎవరికో కాదు, లేకపోతే చచ్చిపోయిన తర్వాత ఏ లోకంలో ఉపయోగపడుతుంది అనేటువంటి భ్రమను మనం వదిలిపెట్టి
ఈ జీవితంలో ఇక్కడే సుఖంగా, శాంతిగా, ఆనందంగా, దుఃఖాలయమైనటువంటి ఈ సంసారంలో సుఖప్రదంగా జీవనం సాగించగలిగినటువంటి పరిస్థితి రావాలి అంటే మనకు ఆధ్యాత్మికత అనేటువంటిది పట్టుబడాలి. ఇది సమాజంలో చాలా మందికి తెలియదు. అందువల్ల ఎవరికో అనుకుంటూ ఉంటారు, జీవితం అంతా రకరకాలుగా గడిపేస్తారు. ఆ విధంగా వెళ్ళిపోతే ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసే, మళ్ళా చావటం, పుట్టడం, ఈ సంసార యాత్రలో మనం తిరుగాడుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏంటంటే వేదాంత శాస్త్రాలు మన జీవిత సత్యాల్ని ఆవిష్కరిస్తాయి. మన జీవితం గురించే చెప్తాయి, మన గురించే చెప్తాయి. అది ఎక్కడో వేరే ఏదో చెప్తాయని అనుకోవడం అది కళ, అది కాదు. వేదాంత శాస్త్రాలు ఏది చెప్పినా ఆధ్యాత్మిక మార్గం ఏం చెప్తుంది అంటే మన జీవితాన్ని గురించే మనకు తెలియజేస్తాయి, మన జీవితంలో నడవడికల గురించే మనకి తెలియజేస్తాయి. ఈ శరీరం, క్షేత్రం, ఆలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు అంటే నేను నాది అని రోజు మనం తపన పడుతూ ఉంటామే, ఆ నేనేమిటో నాదేమిటి అనేటువంటి సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. అటువంటి సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. అంతేగాని ఎక్కడో ఏదో చెప్తుంది అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అన్యోపదేశంగా రకరకాలైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు మొదలైనటువంటి అన్యోపదేశంగా చెప్తాయి. అదంతా కూడా మన గురించే చెప్తున్నట్లుగా మనం అన్వయం చేసుకోవాలి. అప్పుడే నిజమైన సాధన ముందుకు సాగడానికి ఆస్కారమైనటువంటిది ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి? దీనికి మీకు చిన్న దృష్టాంతాలు చెప్తాం. ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు భక్తి లక్షణాలు చెప్పాడు. అవునా? భక్తి లక్షణాలు చెప్పాడు కదా. మీరు భగవద్గీత చదువుతుంటారా? చదువుతారు కదా? చదువుతారా లేదా? చదువుతారు కదా. 12వ అధ్యాయం తెలుసు కదా. 12వ అధ్యాయం దాని పేరేమిటి? భక్తి యోగం. భక్తి యోగంలో భక్తుల లక్షణాలు చెప్పాడు భగవంతుడు. భక్తుల లక్షణాలు చెప్పాడు, ప్రారంభించాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ అని మొట్టమొదట ఎంత బాగా చెప్పాడు. జీవితం, ఈ జీవితానికి సంబంధించినటువంటి సత్యాన్ని ఆవిష్కరిస్తూ సత్యపథంలో ఈ జీవితంలో నడవడమే నిజమైనటువంటి భక్తి అనేటువంటి విషయాన్ని భగవంతుడు భగవద్గీతలో బోధిస్తున్నాడు. ఎట్లా బ్రతికితే భగవంతునికి భక్తులం అవుతాం అనేటువంటి సత్యాన్ని అక్కడ భగవంతుడు ఆవిష్కరిస్తున్నాడు. ఏ పూజ చేస్తే నాకు భక్తుడు అవుతాడు? 1,00,000 కుంకుమార్చన చేసిన వాడు అవుతాడా? 1,00,000 తులసీదళార్చన చేసిన వాడు అవుతాడా? లేకపోతే 1,00,000 కుంకుమార్చన చేస్తే అవుతాడా? యజ్ఞయాగాలు చేస్తే అవుతాడా? తీర్థయాత్రలు చేస్తే అవుతాడా? లేదా నాలా పెద్ద పెద్ద మాలలు వేసుకుంటే భక్తుడు అవుతాడా? పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటే భక్తుడు అవుతాడా? అట్లని బొట్టు పెట్టుకోవడం బాగానే అవుతండి. అసలే హిందూ ధర్మంలో మిగిలిందే బొట్టు. కట్టు చుట్టూ 2 పోయినాయి, ఉన్నది ఒక్క బొట్టే. కనీసం మనం బొట్టు పెట్టుకోలేకపోతే ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళు మనం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. అందువల్ల ఏంటంటే ఇట్లా ఉండేటువంటి ఇదంతా భక్తి అని మనం అనుకుంటాం. దేవాలయాల చుట్టూ తిరుగుతుంటే, తీర్థయాత్ర చేస్తుంటే ఇదంతా భక్తి అనుకుంటున్నాం. మేము భక్తులు అని మనకు మనము నిర్ణయించుకుంటున్నాం. కానీ భగవంతుడు ఎంత అద్భుతమైనటువంటి లక్షణాలను చెప్పాడంటే అద్వేష్ట సర్వభూతానాం, సృష్టిలో ఏ ప్రాణిని ద్వేషించినటువంటి వాడు నా భక్తుడు అని చెప్పాడు. ఎవరండి భక్తుడు? భగవంతుడికి నమే భక్త ప్రణశ్యతి భక్తిమాన్ మే ప్రియో నరః అనే అదే అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకంలో ఒక మాట చెప్పుకుంటాం. అటువంటి భక్తుడు నాకు ప్రియుడు, అటువంటి భక్తుడికి నాశము లేదు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఎటువంటి భక్తుడండి అంటే సృష్టిలో ఏ ప్రాణిని ద్వేషించినటువంటి వాడు నా భక్తుడు అన్నారు. ఎవరైనా ఉన్నారు అటువంటి భక్తులు? ఏమండి? అత్త కోడలు ఇద్దరు ఉన్నారనుకోండి, వారిద్దరూ అన్యోన్యంతో బ్రతికితే ఇద్దరు భగవంతుడు భక్తులు అవుతారు. ఎక్కడ ప్రారంభించాలి ఈ భక్తిని? వీధిలో కాదు, దేశంలో కాదు, ఎవరికో కాదు, మనం ప్రారంభించాలి. భగవంతునికి మనం భక్తులం కావాలంటే అత్తాకోడల్లో అన్యోన్యతతో ఒకే ఇంటిలో జీవనం చేయగలిగినప్పుడే మనం భగవంతునికి భక్తులు అవుతాం తప్ప అత్త అంటే కోడలు పడదు, కోడలంటే అత్తలు పడదు, అక్క అంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అక్క పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు, అన్న అంటే తమ్ముడికి పడదు. తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా అనాథాశ్రమాల్లో చర్చిస్తున్నారు. ఇప్పుడు
వీళ్ళందరూ భక్తులు అవుతారా? సృష్టిలో ఏ ప్రాణిని ద్వేషించినటువంటి వాడు భక్తుడంటే మన పరివారంలో ఉండేటువంటి మన రక్త సంబంధీకులైనటువంటి వారిని కూడా ప్రేమతో మనం ద్వేషాన్ని విడిచిపెట్టి ఆదరణతో వారిని ఆదరించలేకపోతే, వారికి ప్రీతితో ఇంత అన్నం పెట్టలేకపోతే ఇప్పుడు మనం భక్తులు కాగలుగుతామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు? తన గురించి ఏమైనా చెప్పాడా? తన్ను ఎట్లా పూజించాలని ఏమైనా చెప్పాడా? లేదు. మీలో మీరు కలిసి మెలిసి సౌహార్దంతో ఒకరినొకరు ద్వేషించుకోకుండా. ఇప్పుడు చూడండి ప్రపంచం ఎట్లా ఉందో చూడండి. ఏ రోజు అనుయుద్ధం ప్రకటిస్తారో ఎవడో ప్రకటిస్తాడో చెప్పడానికి లేనటువంటి భయాందోళనలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. కొట్టుకుంటున్నారు, మొత్తం వందల మంది చచ్చిపోతూ ఉన్నారు, లక్షల కోట్లు వినాశనం అయిపోతూ ఉంది. ఎక్కడి నుండి వచ్చింది అదంతా? వారికి భగవద్గీత తత్వం తెలియదు. మనకి ఎంత కాదనుకున్నా ఏ 1% 10% మనకు తెలుసు కాబట్టి ఈ భారత జాతి ప్రపంచానికి శాంతిని బోధించగలుగుతుంది. ఎవరి వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఈ సందేశం ఎక్కడి నుండి పోవాలి? ఏ రోజైనా, ఈ రోజైనా, ఏనాడైనా ఎక్కడి నుండి పోవాలంటే అది మన దేశం నుండే, మన సనాతన ధర్మము నుండే ప్రపంచానికి శాంతిని బోధించేటువంటి జగద్గురువుగా ఈ దేశము ఏ రోజుకైనా ఎదుగుతుంది. ఎందుకంటే అందరికీ ఉన్నాయి ఆ వాసన, మనలో ఎంతో అంతో నరనరాల్లో జీవించుకుపోయి ఉన్నాయి. మన భాగ్యం అంటూ అటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఈరోజు ఉన్నాయి. లేకపోతే మనం కూడా ఏ దేశంతో కొట్టుమిట్టాడుతూ చేరిపోయి ఉండేవారు ఇప్పటికీ. అర్థమైందండి? అంటే ఒక ఆధ్యాత్మిక సంస్కారం కలిగినటువంటి, ప్రపంచ దేశాలకు వెళ్తే భగవద్గీత రామాయణాలను పంచిపెట్టేటువంటి అటువంటి అధికారులు ఈరోజు మన ప్రభుత్వ పాలకులు మనకు ఉన్నారు. కాబట్టి మీకు అంత తెలుసు కదా, వేరు చెప్పాల్సిన అందువల్ల ఈరోజు ఈ దేశం ఇంత శాంతిగా ఉంది. చూడండి ఎన్ని దేశాలు కొట్లాడుకుంటున్నాయి, బాంబులు విసురుకుంటున్నారు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే వారికి ఈ తత్వం తెలియదు, గీతా తత్వం వారికి తెలియదు. అర్థమైంది కదండి? అందువలన మనం నిజమైన భక్తులం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఎవరిని ద్వేషించడం కాదు, మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండాలి. మన ఇంటిలో ద్వేషాన్ని మానుకొని జీవనం చేయగలుగుతున్నామా లేదా ముందు మనం ఆలోచించుకోవాల్సింది. అది జీవితము భగవద్గీత. భగవద్గీత మన జీవిత సత్యాలను ఆవిష్కరిస్తుంది. మన ఇంటిలో బాధలు ఉండేటువంటి 4 6 మందిమో 10 మంది అయితే లేదు. ఆ ఉండే 4 ప్రశాంతంగా ఒకరిని ఒకరు ద్వేషించుకోకుండా ఉండగలుగుతున్నారా? రాత్రి ఒక పెళ్లికి వెళ్ళాము. ఒక్కోసారి భయం అవుతుంది పెళ్లికి వెళ్ళాలంటే. ఏమో మనం వెళ్ళిన పెళ్లి కూడా ఏదైనా అయిపోయింది అనుకో, స్వామి స్వామీజీ వచ్చి ఆశీర్వించినా ఇట్లే ఉందనుకుంటారు. ఎవరు ఆశీర్వించినా మనలో సంస్కారం లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. ఎంత గొప్ప శిల్పి అయినా అది పగుళ్ళు ఉండేటువంటి పెచ్చులు ఊడిపోయే రాయి ఉండదు అనుకోండి. ఆ రాతిని సెలెక్ట్ చేసుకుంటాడు శిల్పి, తరువాత ఉలిపట్టుకొని చెప్తాడు. ఆ రాయి పనికిరాని అయినప్పుడు శిల్పి ఎంత గొప్పవాడైతే ఏం చేయగలుగుతాడండి? ఇదే గురువుల దగ్గర ఉండేటువంటి విషయం. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అందువల్ల ఏంటంటే శిష్యుల్లో యోగ్యత ఉండాలి, గురువులోని యోగ్యత ఉండాలి. గురువులో యోగ్యత ఉండి శిష్యుల్లో లేకపోతే గురువుదే తప్పు. శిష్యుల్లో యోగ్యత ఉంటుంది, గురువులో లేదనుకోండి, అప్పుడు కూడా జరగదు. కావలసిన కార్యం జరగడానికి ఆస్కారం అనేటువంటిది ఉండదు. అందువల్ల ఏంటంటే ఈరోజు పెళ్ళిళ్ళు రేపు విడాకులు అనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కారణం ఏంటి? ప్రేమతత్వం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, సమరసత భావం లేదు, ఆధ్యాత్మికత అనేటువంటి వాసనే వాళ్ళకి లేదు. ఎట్లా బ్రతకాలో ఏ రోజైనా తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పి ఉంటే కదా. తింటున్నావా లేదా, చదువుతున్నావా లేదు, ఈ 2 మాటలే. ఫోన్లో కూడా ఎక్కడ ఉండేవాడిని అడగాలంటే ఈ 2 మాటలు తప్పి బాగా చదువుకో, బాగా తిను, ఈ 2 మాటలే మనం చెప్పేది. ఇంతకంటే ఏమైనా చెప్తున్నారా? ఏమైనా తెలుసుకుంటున్నారా? ఏ రోజైనా భగవద్గీత నుండి ఈ తత్వాన్ని మనం చెప్పామా? లేదే. అందువల్ల ఏంటంటే భగవద్గీత మనకి ఏం చెప్తుందంటే ఏదో వేదాంతం చెప్తుంది అనుకోవద్దు. మనం దాని నుండి మనం లాక్కొని రబ్బర్ని సాగతీసే కొద్ది పొడవ పెరుగుతుంది అంటారే,
అట్లా భగవద్గీత మనకి ఏం చెప్తుందంటే, ఈనాటి సమాజం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అత్తకు ఉపదేశం చేస్తుంది భగవద్గీత. అమ్మా, నువ్వు కోడల మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు, నీవు నీ కూతుర్ని ఏ విధంగా ప్రేమిస్తావో కోడల్ని ఆ విధంగా ప్రేమించడం నేర్చుకో, అప్పుడు నన్ను ఆరాధించినటువంటి దానం అవుతావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో మనకు ఉపదేశం చేస్తున్నాడని మనం అర్థం చేసుకుంటాం. అదేవిధంగా కోడలికి ఏం చెప్తుందంటే భగవద్గీత, భగవంతుడు, అమ్మా మీ అమ్మ దగ్గర నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావో, మీ అమ్మ కోప్పడినా ఏ విధంగా ఉన్నా మా అమ్మాయి కదా అని ఎట్లయితే అనుకుంటావో, అదే విధంగా అత్త ఒక మాట అన్నా సహించుకొని సహనంతో ఉండి ఆమెను ద్వేషించకుండా మీ అమ్మ పైన ఎటువంటి మమకారం ప్రేమతో ఉంటావో అదే విధంగా నీవు మీ అత్త దగ్గర ఉండగలిగితే అప్పుడు నన్ను ఆరాధించినటువంటి వాడు తాను అవుతావు అని చెప్పి భగవద్గీత మనకు బోధిస్తుంది. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి. గ్రహిస్తే ఎక్కడ ఏదైనా ఉంటుంది. మనం ఏదో చదువుకొని అద్వేష్ట సర్వసృష్టిలో ఎవరిని ద్వేషించకూడదు మాట చెప్పేసాం, వెళ్ళిపోయాం. మనకేమర్థమైంది? మన జీవితానికి ఎట్లా ఉపయోగపడాలో చూడాలి కదా. శాస్త్రాన్ని మన జీవితానికి ఎట్లా అన్వయం చేసుకోవాలో మనం చూసుకోవాలి కదా. ఊరికే చదివేసాం వదిలేసామంటే ఏం ప్రయోజనం? అందుకే గాంధీ మహాత్ముల వారు ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడైనా నా బుద్ధికి తోచినటువంటి పెద్ద సమస్య వచ్చి నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నా బుద్ధికి సమాధానం దొరకనప్పుడు నేను భగవద్గీత అట్లా తెరిస్తే తెరిచిన పేజీలో నా సమస్యకు సమాధానం దొరికేది, అటువంటిది భగవద్గీత అని చెప్పారు. అవునా? ఎప్పుడైనా ఈ వ్యూలో ఆలోచించారా భగవద్గీతను? భగవద్గీత ఏం చెప్తుందంటే, అన్నదమ్ములు ద్వేషించుకోకుండా బ్రతికితే వారిద్దరు నా భక్తులని చెప్తుంది. అక్క చెల్లెలు ఇద్దరు ద్వేషించుకోకుండా బ్రతికితే వారిద్దరు నా భక్తులని చెప్తుంది. అత్త కోడళ్ళు ఇద్దరు ద్వేషించుకోకుండా ప్రేమతో బ్రతికితే వారు నా భక్తులని చెప్తుంది. మీరు సహస్రనామాలు చేస్తారు, అష్టోత్తరం చేస్తారు, ఏమైనా చేయొచ్చు, లేకపోతే ఏమీ చేయకపోవచ్చు. కానీ ముందు సంసారం శాంతిగా ఎట్లా ఉండాలో శాంతిగా మీరు బ్రతికితే నా భక్తులు అవుతారని భగవంతుడు నాకు చెప్తున్నాడు. ఒక అత్తాకోడలో ఇంట్లో ఉన్నారు. మరి ఇంటికి ఏంటంటే కనీసం ఇంత దూరం అనమాట, మధ్యలో ఒక వీధిలాగా వాళ్ళకి అటువైపు ఇంట్లో ఉంటాయి, ఇటువైపు ఇంట్లో ఉంటాయి, మధ్యలో నుంచి ఒక సందు ఉంటుంది అనమాట వాళ్ళ ఇంట్లో పోవాలంటే. ఒకరోజు ఒక భిక్షగాడు ఆ విధంగా వాళ్ళ ఇంటికి యాచనకి వెళ్ళాడు. భవత భిక్షాన్ని అని వచ్చాడు. ఆ ఇంట్లో అప్పుడు అత్తగారు ఎక్కడో బజారుకు వెళ్ళింది, ఈమె కోడలు ఉంది, వచ్చింది, అయ్యా పోవయ్యా అంది. ఏం లేదు పోవాలని. సరే ఆ భిక్షగాడు వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళేలో అత్తగారు కరెక్ట్గా అదే సమయానికి వస్తూ ఉంది. ఏం చెప్పింది మా కోడలు అని, అమ్మ లేదు పొమ్మన్నాను, రా అయితే రా అని పిలుచుకొచ్చింది. అబ్బాయి ఎంత పుణ్యాంతరాలు, కోడలు కాదన్నా అత్త ఎంత భిక్ష పెట్టాలో అనుకుంటుందని ఆడ ఆనందంగా భిక్షగాడు ఆమె వెంట వెళ్ళాడు అనమాట. ఆమె ఇంటి పంచలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పోను, అదెవరు పొమ్మడానికి రమ్మన్నా, నేను పొమ్మనాలన్నా రమ్మనాలన్నా నేనే. దానికి వాడి మీద అంటే కోడల పైన అంత ద్వేషం ఉండి ప్రయోగం ఎవరిపై చేసింది? పాపం బిచ్చగాడిపై చేసింది. వాడు ఏమవ్వాలి చెప్పండి? ఆధ్యాత్మికత పట్టుబడుతుందా? భగవంతుని అనుగ్రహం కలుగుతుందా? అత్తకు గురువు ఉండొచ్చు, కోడలకు గురువు ఉండొచ్చు, ఆమె మంత్రోపదేశం తీసుకోవచ్చు, ఈమె మంత్రోపదేశం తీసుకోవచ్చు, ఆమె తీర్థయాత్రలు చేయొచ్చు, ఈమె తీర్థయాత్రలు చేయొచ్చు, ఆమె కోటి కుంకుమార్చనలో పాల్గొనవచ్చు, ఈమె పెద్ద పెద్ద యజ్ఞయాగాదుల్లో పాల్గొనవచ్చు. అర్థమైంది కదండి? అయినా వీళ్ళిద్దరిలో ఏమైనా సామరస్యత ఉందా? ద్వేషభావాలు లేకుండా పోయినాయా? ఒకరినొకరు ఆప్యాయతతో ప్రేమించుకోగలుగుతున్నారా? తల్లి కూతురులాగా బ్రతకగలుగుతున్నారా అని భగవంతుడు ప్రశ్న వేస్తాను. లేకపోతే మీ తీర్థయాత్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవునా? ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది చెప్పండి? తల్లినే బాగా గుర్తించాలి. ఎందుకంటే తల్లి దగ్గర నుంచే ఈ సృష్టిలో మార్పు ప్రారంభమవుతుంది. తల్లే ఆది గురువు అందరికీ, అంతే కదా? అయ్యగారులు ఏం లేదండి, అంతా మాతృమూర్తులే. ఏ సంస్కారం రావాలన్నా, ఏ శక్తి రావాలన్నా, ఏ పరివర్తన రావాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, కుటుంబం సర్వనాశనం కావాలన్నా, దేనికైనా మూలం. అవునా? ఈరోజు ట్రెండ్ ఎట్లా నడుస్తుంది చెప్పండి? ప్రతి అమ్మాయి కోరుకునేది ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి కావాలి. అబ్బాయి యొక్క అమ్మా నాన్న మాత్రం సస్యమేనే ఉండకూడదు, కనిపించకూడదు.
వాళ్ళు మాత్రం వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతారు. వాళ్ళని వదిలేసి ఈ అబ్బాయి వచ్చేయాలి, కానీ ఆమె మాత్రం వాళ్ళ అమ్మ నాన్న ఏంటది ఇట్లే జరుగుతుందా లేదు? ఇప్పుడు ఎక్కువ శాతం పరిస్థితులు ఇట్లే ఉన్నాయా? దీనికి తల్లులు బాధ్యత వహించాలి. ఉట్టికి ఎక్కర్లేదమ్మా, స్వర్గానికి ఎక్కర్లేదు. సమాజంలో మనం ఒక ధర్మాన్ని సక్రమంగా పాటించలేనప్పుడు భక్తి శ్రద్ధలు ఎక్కడ పట్టుబడతాయి? భగవంతుడు మనకి ఎక్కడ దొరుకుతాడు? భగవంతుడు దొరకాలంటే సామాన్యమైనటువంటి మన గృహస్థాశ్రమ ధర్మాన్ని మనం శీలించాలి. శీలించినప్పుడు మాత్రమే ఆ విధంగా జరుగుతుంది తప్ప లేకపోతే జరగడానికి ఆస్కారమైనటువంటి లేదు. ఈరోజు ఈ ప్రపంచంలో అలజడులన్నీ దేనివల్ల? అద్వేష్టత్వ బుద్ధి లేకపోవటం వల్లే. మానవ జీవితంలో ఒకరిని ద్వేషించవలసిన అవసరం మనకేమో? మన బ్రతుకు మనం బ్రతికితే చాలు, వీలైతే ఇతరులకి ఎంత సహకారం చేస్తాం. అట్లా ఎవరి బ్రతుకు వాళ్ళ బ్రతుకుతూ నీకు బుద్ధి పుట్టిందా ఇంత సహకారం చేయి, ఎవరికి ద్రోహం చేయు, ఎవరికి అన్యాయం చేయు. ఎవడో బాగుపడ్డాడని వాడిపైన రాగద్వేషాలు అసూయలు పెంచుకోవద్దు. ఆ విధంగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి? ఏమైనా వస్తుందా? అటువంటి వాళ్ళు అటువంటి మానసిక వైకల్యం, దౌర్బల్యం ఎవరికైతే ఉంటుందో వారు భగవంతుని అనుగ్రహాన్ని పొందలేరు. ఇది మనకు భగవద్గీత బోధిస్తున్నటువంటి తత్వం. అర్థమైంది కదా? అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా తీసుకుంటే మనం నిజమైనటువంటి భక్తులం కావాలి అంటే, భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే మన ఇంటి పాది నుండే మనం సాధన ప్రారంభించాలి. సాధన ఎక్కడ ప్రారంభం కావాలి? మనం ధ్యానంలో కూర్చుంటే కోడలకు అత్త గుర్తొస్తుంటే, అత్త కోడలు గుర్తొస్తుంటే భగవంతుడికి ఇంకెక్కడ గుర్తొస్తుంది? అమ్మవారు గుర్తొస్తారా? అమ్మవారు గుర్తురారు. కోడలకు అత్త దెయ్యంలాగా కనిపిస్తుంది, అత్తకు కోడలు దెయ్యంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళిద్దరూ కలిసి కొడుకు దెయ్యాలా కనిపిస్తారు. ఇంక వీళ్ళు ఎవరైనా ఇంట్లో ధ్యానం చేసుకోగలుగుతారా? ధ్యానం చేసుకోగలుగుతారా? చేసుకోవడానికి ఉంటుందా? ప్రసాదే సర్వ దుఃఖానం హానిరశోపజాయతే. చిత్త ప్రసాదనం అనేటువంటిది ఉంటే, మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటే, అంటే ఎవరిపైన అనురాగం అతిశయించి ఉండకూడదు, రాగద్వేషాలు అంతకంటే ఉండకూడదు. ఈ రెండూ లేనటువంటి వాడు మాత్రమే సాధకుడు కాగలుగుతాడు, ధ్యానం చేయగలుగుతాడు, జపం చేయగలుగుతాడు, చిత్త ఏకాగ్రతతో ఇటువంటి విషయాన్ని శ్రవణం చేయగలుగుతాడు. అటువంటి పరిస్థితులు లేనప్పుడు మన సాధన ముందుకు ఎక్కడికి వెళ్తుంది? సాధన వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు. అందువల్ల మన సాధన పరిపక్వతలో ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి సత్యాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. వాటినన్నింటిని అట్లే పెట్టి ఉంచుతాము, ఎక్కడికో ప్రాగిపోవాలనుకుని ఏదేదో చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది మన సాధకుల్లో ఉండేటువంటి లోపం. ముందు నా పరిపక్వత ఏమిటి, నా మానసిక స్థాయి ఏమిటి, వ్యవహారంలోనే ఎంత ఘోరంగా ఉండి పారమార్థికతను పొందాలి అంటే ఎక్కడి నుండి పొందుతాం? పొందడానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలి? సాధకుడుగా ఉండేటప్పుడు ముందు మన పరివారం, వాళ్ళ అక్క చెల్లి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తండ్రి బిడ్డలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా సరే మన పరివారంలో మనం అందరం కూడా నిస్వార్థంగా సరైనటువంటి పద్ధతిలో ఒకరిని ఒకరు ప్రేమ ఆప్యాయతను పంచుకొని జీవించడము అనేది ముందు నేర్చుకుంటే తర్వాత వీధిలోకి వెళ్దాం, బంధువుల దగ్గరికి వెళ్దాం, వీధిలోకి వెళ్దాం, గ్రామంలోకి వెళ్దాం, మండలంలోకి వెళ్దాం, జిల్లాకి వెళ్దాం. అంటే ఏంటి వెళ్దామంటే ఈ అద్వేష్టత్వాన్ని పెంచుకుంటూ వెళ్దాం. ముందు ఇంటిలో లేకుండా చేసుకోవాలి, తర్వాత వీధిలో లేకుండా చేసుకోవాలి, తర్వాత ఊరిలో లేకుండా చేసుకోవాలి, తర్వాత జిల్లాలోని, రాష్ట్రంలోని, దేశంలోని, సృష్టిలోనే ఏ ప్రాణిని ద్వేషించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి స్థాయికి మనం పరిపక్వతను పెంచుకోవాలి. అది ఉండేటువంటి పరిస్థితి. మనకి అసలు ఈ ద్వేషం, అసూయ ఇవన్నీ ఎక్కడ కలుగుతాయండి? చాలా భయంకరంగా ఉంటాయి ఈ గుణాలు. ఎక్కడ కలుగుతాయి చెప్పండి? అంబానీకి ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు దానివల్ల లాభం వచ్చింది అన్నారు అనుకోండి, ఇక్కడేమంటాడు? బ్రహ్మాండ చాలా బాగా చేశాడు అని ఇక్కడేదో తనకే వచ్చినట్లుగా ఆనందించి ఏదో చేస్తాడు. అదే మన అన్నకో తమ్ముడికి వచ్చింది అన్నారు అనుకోండి,
జీర్ణం అవుతుందా? మన బంధువులు ఎవరికైనా వచ్చిందన్నాం అనుకోండి, జీర్ణం అవుతుందా? అది మనకు కొంచెం ఉండవలసింది, వాడికి వచ్చేసింది అన్నాం. మరి వాడికి వచ్చినప్పుడు ఇట్లా ఆలోచించవచ్చు కదా. ఇది మానసిక స్థాయి. మనవాడికి వస్తే ఎప్పుడైనా మనకు ఉపకారకంగా ఉంటుందనే సద్భావాన్ని పెంచుకోకుండా ఎవడికి వస్తే ఆనందించగలిగినాం, అయిన వాడికి వస్తే మనకు జీర్ణం కాదు. ఇక్కడే ద్వేషము, అసూయ అనేటువంటివి మనకు పనిచేస్తూ ఉంటాయి. ద్వేషం, అసూయ ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఆ రాగద్వేషాలు అనేటువంటివి మనలో నుంచి తరిమేయాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మతము, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ ఈ మొదలైనటువంటి గుణాలు ఉన్నాయే, వీటిని మనలో నుంచి పోగొట్టుకోగలుగుతున్నామా, పోగొట్టుకున్నామా, ఎంతవరకు అవి పోయినాయి, ఎంతవరకు అవి ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం విశ్లేషించుకోకపోతే, విమర్శించుకోకపోతే, ఆత్మ పరిశీలన చేసుకోకపోతే ఆధ్యాత్మిక సాధనలో ప్రగతిని మనం సాధించలేము, పరమార్థం వైపు మనం ముందుకు సాగలేము అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నిజమైన భక్తి ఏమిటి? నిజమైన భక్తి ఏమిటి? బయట మనం ఎన్ని గుళ్ళు తిరిగాము అనేది కాదు, ఎన్ని పూజలు చేశామనేటువంటిది కాదు, మన పరివారంలో మనం రాగద్వేష రహితంగా బ్రతకగలుగుతున్నామా లేదా అనే దగ్గర భక్తి ప్రారంభం. మనం ఎవరిని మన పరివారంలో మనం ఎవరిని ద్వేషించకుండా మనం బ్రతకగలిగితే, ఇప్పుడు ఏంటండి, ఒక మిద్ది పైకి వెళ్ళడానికి సోపానం మెట్లు ఉంటాయి కదా, మాతాజీ ఇంత మెట్లు పెట్టారు, లిఫ్ట్ పెట్టకుండా ఇది పెద్ద ఉపాయం అంతే కదా. 2 మెట్లు పెట్టారు, ఎక్కినట్టు కూడా అనిపించాలి. అట్లా ఉంది కదా. అందువల్ల ఒక్క మెట్టు మనం పైకి ఎక్కాలి. అంతే కదా, భక్తి లక్షణాలు చాలా ఉన్నాయి. అందువల్ల అది ఎంత మెట్టు ఎక్కామనేది కాదు, ఒక మెట్టు ఎక్కామంటే మిగతా మెట్లు తప్పనిసరిగా ఎక్కాలి. కానీ మొదటి మెట్టు మనం ఎక్కలేకపోయామా, ఒక్క మెట్టు ఎక్కాము అంటే రెండో మెట్టుకి మనం ప్రిపేర్ అయిపోతాం, సామర్థ్యం వస్తుంది. అందువల్ల అధికారి అయ్యాడు అనుకోండి, ఆత్మసాక్షాత్కారం కలిగి తీరుతుంది. అధికారి లక్షణమే లేకపోతే ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్ళలేదు. అర్థమైందండి. అందుకే మేము చిన్న దృష్టాంతం చెబుతూ ఉంటాం. 10th చదువుకున్నటువంటి విద్యార్థి 10th క్లాసుకు పాఠాలు చెప్పగలిగితే వాడికి ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, పిహెచ్డి కానీ అన్నీ ఎట్లా ఉంటాయంటే నల్లేరుపై నడకలాగా ఉంటాయి. హైవేలో కారులో ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది, ఫ్లైట్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు ఆ 10th చదువుకున్నవాడు 10th టీచింగ్ చేయగలిగినటువంటి స్టాండర్డ్ వాడి దగ్గర ఉంటే, 10th చదువుకున్నటువంటి వాడు 2వ క్లాసు, 1వ క్లాసు లేదా 3వ క్లాసు కూడా పాఠాలు చెప్పడం కూడా రాదు. వాడికి 10 మార్కులు కూడా రాలేదనుకోండి, వాడికి ఎంత భారంగా ఉంటుందో, తర్వాత డిగ్రీ ఇంకా వాడికి అయితే ఏమిటో, వాడికి ఎప్పుడు దాటి వెళ్ళేది. వాడు ఇక్కడ 10th దాటలేడు ఇక్కడ. అర్థమైంది కదండి. అందువల్ల ఎలిజిబిలిటీ అనేటువంటిది ఒక్క దగ్గర మనస్సు పరిపక్వతను సాధించింది అంటే మిగతా వాటిని సాధించగలరు. ఒక్కటి సాధించలేరు. కామమో, క్రోధమో, లోపం ఏ దాన్నైనా ఒక్కదాన్ని మనం జయించామనుకోండి, దాని సహచరులన్నింటినీ జయించడానికి ఇంకా మనకు టైం ఎక్కువ పడుతుంది. అర్థమైందండి. కానీ ఒక్కదాన్ని జయించడమే జీవితానికి సరిపోతుంది. అర్థమైందండి. ఆ ఒక్కదాన్ని జయించడానికే జీవితం సరిపోతుంది. అర్థమైందండి. అట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ పరిపక్వత సాధించాలి. గుణాలు సామాన్యమైనటువంటివి కాదు, ఇవి చాలా భయానకమైనటువంటివి. జన్మలు 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 ముక్తిన్నో శతకోటి జన్మ సుకృతయ్యి అన్నారు. ఆ పరిపక్వత రావాలి. అది రావటం తడువు, ఇక తర్వాత జన్మలు లెక్కేయవలసిన మళ్ళీ ఈ జన్మలోనో వచ్చే జన్మ అంతే. ఆప్షన్ ఉంటే ఇంకొక జన్మ అంతే. పరివర్తన మనలో ప్రారంభమైందంటే, కానీ ఇది ప్రారంభం కాదు. మనసు నిజంగా అంటే ఏంటి, అనైకాగ్రత లేకుండా, తొందర అనేటువంటిది లేకుండా, మనస్సు లక్ష్యమునందు కరెక్ట్గా నిలిచేటువంటి ఒక స్థాయి మనకు వచ్చింది అనుకోండి. ధ్యానం చేస్తునేటప్పుడు, జపం చేస్తునేటప్పుడు, లలితా సహస్రనామ పారాయణం చేస్తునేటప్పుడు, ఇట్లా ప్రవచనాలు వింటునేటప్పుడు ఒక స్థాయి మనకి పరిపక్వత కరెక్ట్గా వచ్చింది అనుకోండి, తర్వాత స్థాయిని వేగంగానే అందిస్తుంటాం. దాంట్లో ఇబ్బంది లేదు. అర్థమైంది కదా. తర్వాత ఏంటి,
అద్వేష్ట సర్వభూత. అందువల్ల సృష్టిలో ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండటం అనేటువంటిది భక్తి అని చెప్పారు. ఎక్కడైనా ఇతర మతాల్లో ఇటువంటి తత్వాన్ని బోధించినటువంటి శాస్త్రం ఏదైనా ఉందా? మతం ఏదైనా ఉంటుందా? ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? ఎక్కడా లేదు. మీరు ఖురాన్ తిరిగేసిన దొరకదు, బైబిల్ తిరిగేసిన వాళ్ళందరూ అట్లా ఉంటే వాళ్ళు ఎందుకు అట్లా తయారవుతారు? అట్లా తయారవడానికి ఆస్కారం అనేటువంటిది ఉండదు. అర్థం కదండి? అందువలన ఎక్కడ మన సనాతన ధర్మంలో మన భగవంతుడు మన ఋషులు బోధించినటువంటి తత్వము ఎంత విశాల తత్వం అంటే, ఎంత ఉదాత్తమైనటువంటి భావం అంటే, ఎంత గొప్ప తత్వం అంటే, ఇటువంటిది ఇంకొక మతంలో ఇంకొక సాంప్రదాయంలో ఎక్కడానూ బోధింపబడి ఉండదు. క్రిస్టియన్ ఫాదర్ ఒక ఆయన గాంధీ మహాత్మా దగ్గరికి వచ్చాడు. గాంధీ మహాత్మా వారు ఆయన కూర్చున్న టేబుల్ పైన 3 పుస్తకాలు ఉంటాయి మెయిన్ ఆయన దగ్గర. ఏంటండి? భగవద్గీత, ఖురాను, బైబిల్, ఈ 3 ఉంటాయి. సరే, ఆ 3ని అప్పుడప్పుడు తిరిగేస్తుంటారు ఆయన. ఆ ఫాస్ట్లో గాంధీ మహాత్మా కలవడానికి వచ్చారు. ఆ విధంగా వచ్చినటువంటి సమయంలో ఏదో మాట్లాడుతున్నారు. ఆయన దృష్టి పుస్తకాలపై పడింది అన్నమాట. పుస్తకాల పైన పడింది. అప్పుడు ఎట్లా ఉన్నాయంటే భగవద్గీత, దానిపైన ఖురాను, దానిపైన ఏముంది? బైబిల్ ఉందన్నమాట. ఇప్పుడు బుద్ధి అంతే కదా, మా దేవుడే, యేసే దేవుడు అంటారు. యేసు దేవుడే అంటే మనం ఒప్పుకుంటాం, అంతే కదండి. యేసు కూడా దేవుడు అన్నాడు. నేనే దేవుడు అయినప్పుడు యేసు ఎందుకు కాదు? అందువల్ల మనకేం అభ్యంతరం లేదు. కానీ యేసే దేవుడు అంటున్నటువంటి అంటే మిగతా వాళ్ళు కాదని కదా అర్థం వస్తుంది. ఇక్కడ వస్తుంది గొడవ. మనం ఎట్లా చెప్తాం? అందరూ ఆఖరికి నీవే దేవుడు అనే తత్వం చెప్పేటప్పుడు ఎవరో దేవుడు మా దేవుడు ఈయనంటే ఆ దేవుడు మనం కాదంటాం, కాదనం. కానీ ఆయనే దేవుడు అంటేనే వచ్చేది గొడవ. ఇది పరిస్థితి అనమాట. వెంటనే గాంధీ మహాత్ముల దగ్గర ఆయన బుర్రలో ఎలకలు తిరుగుతున్నాయి. అన్నాడు, మహాత్మాజీ చూసారా, మీ భగవద్గీత పైన మా బైబిల్ ఉంది అన్నాడు. ఏమన్నాడు అంటే, మీ భగవద్గీత అట్టడుగున ఉంది, మా బైబిల్ పైన ఉంది అంటే మాది గొప్పది అని ఇండైరెక్ట్గా ఆయన అన్నాడు. గాంధీ మహాత్ముల వారు ఏం సామాన్యుడు, ఆయన ఏం తప్పు తిన్నాడు. వెంటనే గాంధీ మహాత్ముల వారు అన్నారు, మీ భగవద్గీత మీ బైబిల్కి ఆధారం మా భగవద్గీత అన్నారు. మీ బైబిల్కి ఆధారం మా భగవద్గీత అన్నారు. అందువల్ల యామతి సాగతి అన్నారు కదా. మన బుద్ధి ఎంతో మన మతి ఎంతో మన గతి అంతే. అందువల్ల ఏంటంటే ఆ ద్వేషభావం లేదు, అదే తారతమ్య భావం, ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు ఉద్ధరింపడానికి ఆస్కారమైనటువంటిది ఉండదు. అట్లా అది ఉండేటువంటి తత్వం. కాబట్టి మనం నిజమైన భక్తులం కావాలి అంటే నిత్య జీవిత ఆచరణలో పరివర్తన రావటమే నిజమైనటువంటి భక్తి. అది నిజమైన కర్మయోగం అన్నా, భక్తి అన్నా, జ్ఞానం అన్నా జీవితంలో పరివర్తన రావటమే. అట్లాంటి బాహ్య పూజలు అవసరం లేదంటే అవసరమే, అవి కాదనేది కాదు. ఈ సాధనకు అవి కూడా దోహదపడతాయి. భగవంతుని అనుగ్రహంతో మనం మార్చుకోవాలనేటువంటి గుణాన్ని మార్చుకునే శక్తి మనకు లేకపోతే భగవంతుడు అనుగ్రహించి ఆ గుణాన్ని మార్చుకునేటువంటి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైంది కదండి? అందువల్ల భగవదారాధన మనం స్థూలంగా కూడా చేస్తాం, కానీ దేవుడిని ఆరాధిస్తాం. కానీ దేవుడు చెప్పింది వినము అంటే మనమేమో దేవుడిని ఆరాధిస్తాం, కానీ దేవుడు చెప్పింది వినము, చెయ్యము. ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డలు ఉంటారు అనుకోండి, అన్నీ చేస్తారు, అన్నీ బాగానే చూస్తారు, కానీ తల్లిదండ్రులు అభిమతంగా ప్రవర్తించరు అనుకోండి. వాళ్ళకి అభిమతంగా అంటే వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా వాళ్ళు ఏదైనా మంచో చెడ్డో చెప్తే దాన్ని మాత్రమే, మీరు నాకు ఏమీ చెప్పొద్దు, మీకేం కావాలో చెప్పండి పెడతానని, నాకు మాత్రం మీరు నీతులు చెప్పొద్దు అన్నాం అనుకోండి,
తల్లిదండ్రులు సంతోషంగా ఉంటుందా? ఉంటుందా చెప్పండి? చెప్పింది కూడా వింటేనే, పెద్దలు చెప్పేది వింటేనే పిల్లలు పెద్దలు ఆశీర్వదిస్తారు, వాళ్ళు సంతృప్తిని పొందుతారు. చాలా బుద్ధిమంతుడు. ఆ విధంగా భగవంతుడు చెప్పినటువంటిది మనం ఆచరించడం కూడా అవసరమే. అందువల్ల మనకి మనం భక్తులు అనుకొని ఏదో బాహ్య వేషాలు వేసుకొని బాహ్యంగా తిరిగేసి బాహ్యంగా పూజలు చేసేసి అంతర సాధనమైనటువంటి ఇటువంటి లక్షణాలు మనం అలవర్చుకోలేదు అనుకోండి, మనం పరిపక్వతను ఎక్కడ పొందగలుగుతాం? పొందడానికి ఆస్కారం అనేటువంటిది ఉండదు. అందువల్ల ఏంటంటే మనం నిజమైనటువంటి భక్తులం కావాలంటే నిజ జీవితంలో భగవద్గీతోపదేశం ప్రకారము భగవంతుని అభిమతమైనటువంటి ఏ భక్తి అయితే ఉందో దాన్ని మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం నిజమైనటువంటి భక్తులం ఉంటాం. అద్వేష్ట సర్వభూతాన మైత్ర. రెండవ లక్షణం ఏం చెప్తున్నారండి? మైత్రి. అదే కదా రెండవది ఏంటి? మైత్రి. మైత్రి కరుణ ముదితోపేక్షాన సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాన భావనాత చిత్త ప్రసాదనం. సాధకుడికి చిత్తశాంతి ఎట్లా కలుగుతుంది అంటే మనశ్శాంతి కావాలని అందరూ కోరుకుంటారు లేదా? మనశ్శాంతి కావాలని అందరూ కోరుకుంటారు, కానీ శాంతి వచ్చే పనులు మాత్రం చేయరు. ఇదే కదా అక్కడ జరిగేటువంటి విషయం. శాంతి కావాలంటే ఏం చేయాలి? ఎందువల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటేనే పరమాత్మ సాధన చేయడానికి ఉంటుంది. అక్కడ యోగశాస్త్రంలో పద్ధతిలో మనిషి చెప్తాడు, ఆ యోగం పట్టుబడాలి, నువ్వు ధ్యానం చెయ్యాలి అంటే, ధారణ ధ్యాన సమాధులు మొదలైనటువంటివి చెయ్యాలి అంటే ఆ సాధన చేయాలంటే ముందు చిత్తప్రసాది కావాలి. ఆ చిత్తప్రసాదం ఎట్లా వస్తుందంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అన్నారు. ఏమన్నారండి? మైత్రి, అందరి యందు ప్రేమ భావం ఉండాలి. ద్వేషించకుండా ఉండటం 50% అయితే ప్రేమించడం 50%. రెండూ కలిస్తే పూర్ణత్వం. ఒకదాంతో పూర్ణం. నేను ఎవరి జోలికి పోనండి, నా జోలికి ఎవరి రాకూడదండి అంటే ఇది ఎక్కడైనా జీవనంలో జరుగుతుంది అట్లా? ఇది సంఘజీవి కదా, ప్రతి ప్రాణి సంఘజీవే. మృగామృగై సంఘ మనోవ్రజంతి గావశ్చ గోభిస్త్వరగస్త్వరంగై. పులులతో కలుస్తాయి, సింహాలతో కలుస్తాయి, ఏనుగులతో కలుస్తాయి, గోమాతలతో కలుస్తాయి. మనుషులతో కలవాలి. నేను ఎవరితో కలవను, నేను ఎవరిని ఏమి చేయను అట్లా అనుకుంటే కూడా కాదు కదా. అందువల్ల నేను ఎవరి జోలికి పోనండి, కానీ నా జోలికి వస్తే మాత్రం అది కాదు, నీ జోలికి వచ్చినా ఒప్పుకోగలిగినట్లు ఉండాలి. అదే రెండవది మైత్రి. భజగోండంలో మాట త్వయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. ఒకడు ఒక ఆయన నిందిస్తున్నాడు, ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆవేశాలతో. ఇటువైపు ఉండేటువంటి ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి ఆయనని దండం పెట్టి, అయ్యా నీలో ఉండేది పరమాత్మే, నాలో ఉండేది పరమాత్మే, ఎందుకు అనవసరంగా ఇవన్నీ? త్వయి చాన్యత్రేకో విష్ణు, వ్యాపకమైనటువంటి పరమాత్మ నీలో నాలో ఉన్నాడు. వ్యర్థం కుప్పేసి, అనవసరంగా నువ్వు కోపం చేసుకుంటున్నావయ్యా అని అన్నాడు. అంటే ఏంటి? తెలిసిన వాడి తత్వం ఎట్లా ఉంటుంది? వాడు కోపం చేసుకుంటే వాడు వికారవంతుడు అవుతున్నాడు. వాడి వికారం ద్వారా నీవు వికారవంతుడు అయితే ప్రయోజనం ఉంటుంది. సమాజం ఎప్పుడు అదే కోరుకుంటుంది, ఎదుటివాడి స్పందన కోరుకుంటుంది. అది మంచిదైతే దానికి స్పందించవచ్చు, అది చెడుదైనప్పుడు స్పందించకుండా ఉండటం సాధన. అదండి ఉండేటువంటి మైత్రి. అందరి యందు స్నేహభావం ఉండాలి. స్నేహం అంటే ఎట్లా ఉంటుందండి? ఈరోజు ఇద్దరు స్నేహితులు వ్యాపారం పెట్టారనుకోండి, 10 కోట్లు పెట్టుబడి పెట్టి, ఆయన 10 రోజులు ఉత్తర దేశ యాత్ర దక్షిణ దేశ యాత్ర అనుకోని ఒక మిత్రుడు వెళ్ళాడు అనుకోండి, ఒక స్నేహితుడు ఈ 10 కోట్లు కాజేసిస్తాడు ఈ స్నేహితుడు. ఇంకా తర్వాత వస్తే లెక్కలు చెప్పే పరిస్థితిలో ఉంటుంది. ఇటువంటి స్నేహితులు తయారైపోయారు ఇప్పుడు ఈరోజు. అవునా? ఎంత భయంకరంగా ఉందంటే చాలా భయంకరమైన. ఇది స్నేహమా? స్నేహం ఎప్పుడూ ఫలాన్ని అన్వేషించదు, నిస్వార్థమైనటువంటిదిగా ఉంటుంది. స్నేహం ప్రతిఫలాన్ని ఆశించదు. ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటారు? వాడికి నేను ఏదైనా చేస్తే రేపు వాడు నాకు ఏదైనా చేస్తాడు. అవునా కదా? ఇట్లా ఉంది. మీకు తెలుసా అసలు మన భారతీయ సనాతన సంస్కృతి ఎంత గొప్పదంటే, నిన్న పెళ్లి జరిగింది. ప్రాచీన కాలంలో పెళ్లిళ్ళు జరుగుతుండేవి. పెళ్లిళ్ళలో చదివింపులు ఉండేవా లేదా చెప్పండి? చదివింపులు ఉండేవా? ఇప్పుడు ఉన్నాయా?
నా లేనా నా దేనా, నువ్వు నాకివ్వద్దు నేను నీకివ్వను. పాతకాలంలో పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు టెన్షన్ ఉండేది కాదు. ఎందుకు అంటే ఏముందిలే మన బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ తలా ఒక చేస్తారు, పని అయిపోతుంది అనేటువంటి భావంతో బ్రతికేటువంటి వాళ్ళు. ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఈ రోజు కూతురు కొడుకో పుట్టాడంటే ఆ రోజు నుంచి మనం బ్యాంక్ డిపాజిట్లు ఖాతాలు ప్రారంభిస్తున్నాం. ఎందువల్ల మన కర్మ అట్లా కాదు. మనకి ఎవడు ఇచ్చేవాడు లేడు, చేసేవాడు లేడు. ఎవడి కర్మ వాడే పడాలి. అప్పుడు అట్లా కాదు. మైత్రి భావం అంటే ఏమిటి? ఒక్కరికి ఒక సహకారం కావాలంటే 10 మంది చేతులు అక్కడికి వెళ్ళేది. మన కార్యం మనందరం కలిసి చేసుకోవాలి. ఇది కదా మైత్రి. నీ కర్మ నువ్వు పడు, నా కర్మ నేను పడతాను అనుకుంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు ఇవన్నీ ఆగిపోయినాయి? ఆగిపోతే గొప్పతనం అనుకుంటున్నారు ఈరోజు సమాజం. కానీ జరిగితేనే గొప్పతనం. జరిగినప్పుడు ఎట్లా జరగాలంటే, నువ్వు ఈరోజు నీకు ఆత్మీయులైనటువంటి స్నేహితుడికో లేకపోతే బంధువుకో నీ దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, అందువల్ల ఈరోజు 10,000 కట్నం చదివించినాం. నీ కొడుకు పెళ్ళైనప్పుడు వాడు ఒకవేళ 5,000 చదివించాడు అనుకోండి, అయిపోయినాడు వాడు పని అయిపోయింది. వాడు కొడుకు 10,000 ఇస్తే నాకు 5,000 చదివిస్తాడా అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు నిజమైన స్నేహం లేదు, ఇక్కడ నిజమైన మైత్రి భావం లేదు. అంటే నేను ఈరోజు వాడికి ఇస్తున్నా, మళ్ళీ ఇది ఒప్ప, మళ్ళీ వాడు వడ్డీతో కూడా కట్టాలి. ఇది ఈరోజు మనిషి స్వార్థ జీవితంలో ఉండేటువంటి పరిస్థితి. నిజమైన స్నేహం అయితే అరే ఆ రోజు నాకు కలిగితే నేను ఇచ్చాను, వాడికి ఆ రోజు ఎంత వస్తే అంత ఇస్తాడు. వాడు ఎక్కువ ఇచ్చినప్పుడు తక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు, తక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా. వాడినేమో బలా అంటివి, వీడినేమో తిట్టివి. ఈ తిట్లు ఎందుకు, ఈ పొగడ్తలు ఎందుకు, ఎవరి పాటికి వాడు బతుకుతామనుకున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయారు? విడిపోయారా కలిసారా? విడిపోయామే తప్ప మనం కలిసిమెలిసి బతకలేకపోతున్నామే. మన దగ్గర ఆ మైత్రి భావం మొదలైనటువంటి లేకుండా పోయినాయే. చూసారా జీవన విధానంలో ఇన్ని రహస్యాలు. వేదాంతం ఎక్కడో లేదు. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కొక్కరు అందరూ కలిసి కష్టాల్లోని సుఖాల్లోని పాలు పంచుకుంటూ ఆత్మీయతను పెంచుకునేటప్పుడే వారు నిజంగా నా భక్తులు అవుతారని భగవద్గీతలో భగవంతుడు చెబుతాను. అవునంటారు కదండి. ఏమన్నా తప్పుగా వ్యాఖ్యానం ఏమైనా చేస్తాను? స్వామీజీ ఏదో భగవద్గీతను తీసుకెళ్ళి ఎక్కడో పక్కగా వ్యాఖ్యానం చేస్తున్నారు, పక్కకు వెళ్ళిపోతున్నారు అనుకుంటారా? లేదు, నిజమైన సత్యం అదే. మన యాజ్గా శబ్దానికి అర్థం చెప్పుకొని వెళ్ళిపోతే కాదు. అందువల్ల ఏంటంటే మైత్రీ భావంతో బ్రతికితే ఎంత హాయి ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. మన ప్రాచీన పరంపరలో పురోహితులు ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఏమీ ఉండేది కాదు. 10 మంది గ్రామస్తులందరూ ఎప్పుడో ఏదో ఆయన రకరకాలుగా సహకరిస్తూ ఉంటే వాళ్ళ జీవనం జరిగింది. వాళ్ళ ఇంట్లో పెళ్లి కావాలంటే మొత్తం ఊరంతా తలా ఒక సహకారం చేసింది. ఇదండి నిజమైన స్నేహం, ఇదండి నిజమైన ఆప్యాయత, ఇది నిజమైన ప్రేమ అండి, ఇది మానవత అండి, ఇది సమత అండి. సమతామూర్తులు పెట్టుకొని మన విషాన్ని కప్పుతున్నాం అనుకోండి, సమత అవుతుందా? కాదు కదా. అందువల్ల ఏంటంటే వీటన్నింటినీ మనం గమనించుకోవాలి. మైత్రి స్నేహం ఎటువంటిది? ఫలాన్ని అభిలషించదు, ప్రతిఫలాన్ని అభిలషించకుండా మిత్రుడికి సహకారం చేస్తారు. బంధువులు మిత్రుల్లాగా ప్రవర్తించవచ్చు కదా, రాబంధువుల్లాగా ప్రవర్తించమని ఎక్కడైనా శాస్త్రం చెప్పుకుందా? మిత్రుల కంటే ఎక్కువగా ఆప్యాయతను, ప్రేమను, అనురాగాన్ని అన్నింటినీ పంచిపెట్టుకోవడానికి బంధువులు అన్నారు. అంటే ఒకరినొకరు బంధించుకొని కూర్చుంటారన్నమాట. అంటే వీళ్ళని విడదీయడానికి ఎవరో వల్ల కాదనమాట, అంత బంధం ఉంటుంది. ఆ విధంగా ఉంటారు. అట్లా కాకుండా ఏమైపోతున్నారు, బంధువులందరూ రాబంధువులుగా తయారైపోతే ఈ మైత్రి భావం చెడిపోయింది, జీవన విధానం ఇది అయిపోయింది, ఒకరి కష్టాన్ని ఒకరు ఆదుకునే పరిస్థితులు లేవు, ఇవన్నీ లేకుండా పోయి. అందువల్ల ఏంటంటే మైత్రి భావం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఆ మైత్రి భావం ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే నాకు భక్తులు అవుతారని భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. వారు మాత్రమే నాకు భక్తులు అవుతారు. ఇప్పుడు ఈ జీవన సత్యమా లేకపోతే ఇదేదో ఎవరికో సంబంధించిందా ఈ భగవద్గీత? ఇటువంటి సత్యాన్ని మనం నీ జీవితంలో అలవర్చుకుంటే ముందు నువ్వు బాగుపడతావు, నువ్వు శాంతిగా ఉంటావా, లేకపోతే భగవంతుడికి ఏమైనా ఉపకారం చేస్తున్నావా? మనం అర్థమైందండి. మన భగవంతుడు మన దగ్గర నుంచి ఏమీ కోరుకోడు. ఐక్యం కర్మ వచ్చిందండి మన దగ్గర కోరుకోవడానికి. మనం పిచ్చోళ్ళగా తయారైపోయి స్వామి నాకు 10 లక్షలు ఆపించావంటే నీకు 1 లక్ష చేస్తాను,
లంచమా? దేవుడి దగ్గర మనం లంచాలు వ్యాపారాలు పెట్టుకుంటాం. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి? అన్ని ఇచ్చిన వాడు ఆయన దగ్గరికి పోయి వ్యాపారం పెడతాడు. నువ్వేంటి ఆయనకే క్రమం వచ్చింది, నీకు 10 లక్షలు ఇచ్చి 1 లక్ష తీసుకుని దిక్కుమాలి దేవుడు. ఆ 10 లక్షలు ఆయనే తీసుకుంటూ పోలే, ఆయనే ఇవ్వాలి అంటున్నారు. ఆయన ఇవ్వాలి అనేటప్పుడు ఆయన పెట్టుకుంటాడు. నీకెందుకు ఇవ్వడం? నీ దగ్గర ఏదో మన ధ్యానించుకోవడం ఏంటి? ఇదేమైనా కరెక్టేనా? దేవుడితో ఈ విధంగా మనం వ్యవహరించడం అనేటువంటిది నిజమైన భక్తి అవుతుందా? భక్తి ఎక్కడి నుండి ఎక్కడికి మారిపోయిందో చెప్పడానికి లేదు. దాని నామరూపాలు లేకుండా మనం చేసేస్తున్నాం. అందువల్ల భక్తి తత్వాన్ని తెలుసుకోవాలంటే భగవద్గీతలోకి రావాలి, భక్తి తత్వాన్ని తెలుసుకోవాలంటే భాగవతంలోకి రావాలి. అంతేగాని మనం ఏదో మనకి నచ్చిన భక్తి మనం చేస్తుంటామండి. మన ఇష్టమే, మన మనస్సు ఎట్లా చెప్తే అదే భక్తి అనుకుంటాం. మన మనస్సుకి ఎట్లా నచ్చితే ఎట్లా అయితే మనమే డెఫినేషన్ ఇచ్చుకుంటాం. భక్తి అంటే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ అవుతాయా? ఇవన్నీ కరెక్ట్ అవుతాయా చెప్పండి? మరి అయినప్పుడు ఏం చేయాలి? భగవంతుడి దగ్గరికి పోతే, స్వామి నాకు ఈ జన్మ నుండి మోక్షం ఎట్లా రావాలో అనుగ్రహించు స్వామి, ఒక సద్గురువును ప్రసాదించు స్వామి, ఒక గురుమార్గాన్ని నాకు దర్శింపజేయ స్వామి. భగవంతుడి అనుగ్రహంతో గురువు దొరుకుతారు. నీ భక్తి ఒక సద్గురువు దగ్గరికి చేర్చాలి. అప్పుడు నువ్వు భగవంతుడి అనుగ్రహాన్ని పొందినట్టు. అందువల్ల ఆ విధంగా కావాలి. నీ అనుగ్రహాన్ని నాకు అనుగ్రహించడం, జీవితంలో నేను శాంతిగా ఆనందంగా బ్రతికేటట్లు నాకు బుద్ధిని సద్బుద్ధిని ప్రసాదించు స్వామి. ఇవి వస్తే చాలా. విష్ణు పరమాత్మ ఆలోచించాడు. కొండకు లక్షల మంది, వేల మంది, కోట్ల మంది సంవత్సరానికి పోతున్నారు. వీళ్ళందరూ నాకు రాత్రి 3 అయినా కూడా నిద్రపోలేవడం లేదు. ఎందుకు ఈ గొడవ అంటున్నాం? ఒకసారి ఓపెనింగ్ గ్రౌండ్లో మొత్తం పెట్టేసి ఎవరికి ఏది కాదు అన్నీ ఒకసారి ఇచ్చేసారనుకో, ఇక తర్వాత నా దగ్గర రాని నేను ప్రశాంత కాసేపు నిద్రపోతా అనుకున్నాను. నారాయణుడు విష్ణుమూర్తి ఇద్దరు వైకుంఠం నుండి పెద్ద ఓపెనింగ్ గ్రౌండ్కి వచ్చేసినారు. వచ్చేసి మొత్తం అనౌన్స్ చేసేసారు. ఆయన టెలికాస్ట్ వేరుగా ఉంటుంది మళ్ళా. అందువల్ల ఆయన చెప్పేశారు. అందరికీ మెసేజ్లు అనిపోయాయి. మనసుకే వచ్చేసింది అందరికీ. సరే, ఇక చూడండి, కోట్ల మంది అక్కడికి వచ్చేసినారు. ఆయన అన్నాడు, మీరందరూ క్యూ కట్టారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఎంత మీరు తొక్కిసి వాడుకొని మీరే చేస్తారు, మళ్ళీ ఆ పాపం నాకు వస్తుంది. అందువల్ల మీరు ఎవ్వరు ఎక్కడ ఉండేవారు అక్కడే ఉండండి. ఎవరికి కదిలే పని ఏమీ లేదు. దీనికి ఏమి చీటీలు లిస్టులు అవసరం లేదు. మీ మనస్సులో ఎవరెవరు ఏమేమి కోరుకుంటారో అన్నీ నేను తథాస్తు అంటాను, మీకు అన్నీ వచ్చేస్తాయి. పోమని ఎంత గొప్ప చాయిస్ అనుకున్నాను. మీరు మనస్సులో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. ఏమేమి ఆలోచించాలా, ఏమేమి చెప్పుకోవాలా, ఏమేమి తలంచుకోవాలనుకొని ఇక చూడండి, మునిమనవాడికి పెళ్లి కూడా నేనే చేయాల్సి అర్థమైంది కదా. వాడికి కావాల్సిన బంగారం వెళ్ళి మొత్తం ఖర్చులన్నీ కూడా దేవుడా నువ్వే ఇవ్వాలి. సరే, ఇట్లాగా ఆలోచించుకోండి. పక్కన లక్ష్మీవారం ఎంతైనా సంసారం చక్కని అమ్మవారు కదా. సాధక పథకాలు ఇంట్లో సాధక పథకాలు వాళ్ళకి తెలుస్తాయి, భగవద్గీత తెలుస్తాయి. అందువల్ల లక్ష్మీ అమ్మవారు విష్ణుదేవుడు గిల్లుతుంది అన్నమాట. గిల్లుతోంది. ఏం లక్ష్మి అండి, ఏం స్వామి ఈ మానవులు ఏమైనా సామాన్యులు అనుకుంటాం? వీళ్ళేం సామాన్యులు కాదు, మీరు ఎట్లే ఇస్తూ పోయారనుకోండి వైకుంఠం కూడా మాకు ఏమవుతుంది అన్నమాట. విష్ణువు ఏం స్వామి ఏమైనా అర్థం ఉండాలి కదా. వైకుంఠం కూడా అడిగి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాను లక్ష్మి గారు. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇంత భక్తి మీకు పనికిరాదు. భగవంతుడు వాళ్ళకి మీ ఎంత భక్తి అయితే మీరు ఆలయం ఇంత ప్రేమ ఇంత ఇది ఉండడం కరెక్ట్ కాదు స్వామి అన్నారు. చూడు లక్ష్మి, ఒక్కసారి ఆలోచించు. ఇన్ని కోట్ల మంది వచ్చారే, ఏమేమి అడగాలో ఏమేమి అడగకూడదు అన్నీ అడుగుతున్నారు. పరమాత్మ నాకు శాంతి కావాలని ఒక్కడు అడిగాడా? శాంతి కావాలి, నా జీవితంలో నేను శాంతిగా ఆనందంగా ఉండాలి అని ఒక్కడైనా అడిగాడా? విద్యలు కావాలన్నారు, మేడలు కావాలన్నారు, బంగారం కావాలన్నారు, వెండి కావాలన్నారు, వెండికారులు కావాలన్నారు, ఏమేమి అడుగుతున్నారు తప్ప శాంతి సుఖంగా నేను ఈ జీవితం అంతా హాయిగా ఆనందంగా ఉండాలి స్వామి, దాన్ని నాకు ప్రసాదించని ఎవరైనా అడిగారా? ఎవ్వరు అడగలేదు. వైకుంఠం పోయినా మనం పాల సముద్రంలో ప్రశాంతంగా ఉంటాము, అదే చాలు మనకు అన్నమాట. అర్థమైందండి? ఏది కోరుకోవాలో తెలియదు. ఇవన్నీ కోరుకునే దేనికి చెప్పండి? ప్రపంచంలో ఎన్నైనా మనం కోరుకుంటాం. దేని గురించి కోరుకుంటాం? దానివల్ల వచ్చేది ఏమిటి? సుఖమేనా? శాంతేనా? ఆనందమేనా?
మరి భగవంతుడి దగ్గరికి పోయి ఏ రోజైనా మీరు దేవుడి దగ్గరికి పోయి ఏమీ మొక్కుకోకుండా స్వామి నేను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారా? ఎంతమంది అట్లా కోరుకుంటారు చెప్పండి? మా కొడుకు పెళ్లి కావాలి స్వామి, మా కూతురికి ఇంకా మా ఎంబీబీఎస్ సీట్ రావాలి స్వామి, లేకపోతే అది స్వామి ఇది స్వామి రకరకాలు కోరుకొని 108 టెంకాయలైనా కొడతాం. అసలు మీకు శాంతి కావాలనుకుంటే మీ కూతురు పెళ్ళి అయితేనే మీకు శాంతి, మీ కొడుకు ఉద్యోగం వస్తేనే శాంతి. శాంతి ఒకటి కోరుకుంటే మిగతా ఆయన ఇవ్వాలి కదా, అప్పుడే కదా మీరు శాంతి ఉంటారు. మీరు శాంతిగా ఉండాలని మీరు శాంతిని కోరుకున్నాను అనుకోండి, మాత్రం దాని చుట్టుపక్కలన్నీ ఆయన ఇచ్చుకోవాలి. మీరు ఎవరో తెలివేటోళ్ళు అనుకున్నాడు, నన్ను మొత్తం ఎదుకాటంలో పెట్టేసినాడు ఈ భక్తుడు అనుకుంటాడు. అర్థం కదండి. కానీ అది తెలిసినా కూడా అది మనం కోరుకోమన్నమాట. స్వామి ఆ కొత్తవాడు పొలం ఎప్పుడు అమ్మేస్తారా, అది 10 లక్షలు ఉంటే నాకు 5 లక్షలకే వాడు ఇచ్చేటట్టు చేయండి, లేకపోతే బంగారాన్ని కొన్న పాటిని రేటు తగ్గించేయండి స్వామి, మా అమ్మాయి పెళ్ళి ఉంది కాబట్టి ఆ పెళ్ళి అయిపోయిన ఎంతైనా తెచ్చుకోండి స్వామి దేవుడిని కోరి. అర్థమైంది కదా. అందువల్ల ఏంటంటే ఇది ఉండేటువంటి సత్యం. అందువల్ల మనం భగవంతుడి దగ్గర కోరుకోవాల్సింది శాంతి. శాంతికి మార్గాన్ని భక్తిగా భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. శాంతికి మార్గాన్నే భగవంతుడు మనకు భక్తి లక్షణాల ద్వారా బోధిస్తాడు. ఎందువల్ల మనం శాంతిగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఏంటి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, బిడ్డలందరూ ప్రశాంతంగా ఆనందంగా హాయిగా బతుకుతున్నారు అనుకోండి, వాళ్ళకి అన్నం పెట్టకపోయినా వాళ్ళు ఆనందిస్తారా లేదా? నిజమైన తల్లిదండ్రులు అవునా కదా చెప్పండి. తల్లిదండ్రులు బిడ్డలందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు, మనములు మనమరాలతో హాయిగా ఆనందంగా ఉన్నారు అనుకోండి, ఒకవేళ వీళ్ళకి అన్నం పెట్టకపోయినా కూడా వాళ్ళు సంతోషిస్తారు. మా కథ ఎట్లో ముగిసిపోయేది, సూర్యాస్తమయం అయిపోతుంది, మా జీవితాలు పోతున్నాయి, కానీ వాళ్ళందరూ కలిసిమెలిసి అందరూ మా పరివారం అందరూ ఆనందంగా ఉన్నారని తల్లిదండ్రులు ఆనందిస్తారు. మరి ఈ తల్లిదండ్రులు అజ్ఞానంతో ఉండేవాళ్ళు వీళ్ళే మమకారంతో ఆనందిస్తే పితామహస్య జగత మాతా తాత పితామహ వేద్యం పవిత్రమోంకార వృత్సామ యజరేవచ. ఈ జగత్తుకి గతి పతి భర్త అయినటువంటి పితామహుడు అంటే తాత అయినటువంటి ఆ పరమేశ్వరుడు మనం అందరం ఆనందంగా ఉంటే ఆయన ఆనందిస్తాడా లేదా? ఆనందిస్తాడా లేదా చెప్పండి. కాబట్టి భగవంతుడికి మనమేదో ఇవ్వాలి అనుకోవాల్సిన పని లేదు. మనము ఆయన చెప్పిన మాటలకు అనుగుణంగా మనం ప్రశాంతంగా ఆనందంగా ఆయన చెప్పిన లక్షణాలతో లక్షణంగా ఈ ప్రపంచంలో జీవిస్తున్నామంటే మనం పరమాత్మను ఆరాధిస్తున్నట్లే, పరమాత్మ అనుగ్రహం మనకి ఉన్నట్లే. తర్వాత ఏమంటున్నాడు భగవంతుడు? కారుణ్యం ఉండాలి. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే నీకంటే గొప్పవాడిని ఎక్కువ ఉండేవాడిని చూసుకుంటాం, కానీ కింద ఉండేవాడిని ఎప్పుడు మనం చూడం. కింద ఉండేవాడిని చూస్తే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. కింద ఉండేవాడిని చూసి అయ్యో నాకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు, వాడికి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు, వాడికి 3 పూటలు తినడానికి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి ఆచ్ఛాదం లేదు, ఇటువంటి పరిస్థితుల్లో వాడు ఉన్నాడు. భగవంతా వాడికి కూడా ఈ విధంగా అనుగ్రహించు స్వామి. నేనైతే ఏం చేయగలుగుతా? ఏదో నువ్వు ఇచ్చిన దాంట్లో 10 రూపాయలు ఇవ్వగలుగుతా, ఏదో ఒక వస్త్రం ఇవ్వగలుగుతా, కానీ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా. అందువల్ల నేను చేసేది నేను చేస్తాను స్వామి, కానీ నువ్వు కూడా ఆయన అనుగ్రహించు స్వామి అని నిజంగా కోరుకునేటువంటి వాడికే కరుణ, దయన్న కరుణన్న ఒకటి. అందుకే సద్గురు మహర్షి మలయాళ స్వామి అసలు ఎవని హృదయంలో భగవంతుడు ఉంటాడండి అంటే దయగల హృదయమే భగవన్ నిలయము అని చెప్పారు. ఏంటండి? దయగల హృదయమే భగవన్ నిలయం అనేటువంటి ఒక గొప్ప సూక్తిని చెప్పారు. హృదయము అంటారు కదా, హృదయంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి లెక్కేసుకున్నారా? 4 అక్షరాలు ఉన్నాయి. మొదట హృ, తర్వాత ము. ఈ 2 తీసేస్తే మధ్యలో ఏమంటారు చెప్పండి? హృ ద య, ద య ము. ఆ ము తీసేసాము, ఈ హృ తీసేసాము. ఇప్పుడు ఉండేది ఏంటండి? ఇప్పుడు హృదయంలో దయ ఉందా లేదా? దయ లేకపోతే ఏమవుతుంది? అందుకే ఇంకొక మహాత్ముడు చెప్పారు, దయలేని హృదయము దయ్యాల పంప అని చెప్పారు. అర్థమైందండి? దయలేని హృదయం ఏంటి? దయ్యాల పంప. దయగల హృదయమే భగవన్ నిలయం. అందువల్ల
దీనేషు దుఃఖితేషు దయా. దీనులు, హీనులు, దుఃఖితులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎందుకు దయ ఉండాలి. ఎక్కడైనా ఎవరైనా బాధితులు ఉన్నారనుకోండి, అంటే దయ అంటే ఎట్లా ఉంటుంది, అయ్యో అనుకుంటూ పోతూ ఉంటుంది. జనాలంతా అక్కడే పోతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఇప్పుడు దయ ఉన్నట్ట, ఇది ఒక పెద్ద దయ. అయ్యో పాపం పాపం అనుకుంటున్నాం. అంటే ఎవరికి ఆ పాపం? మనకే. అర్థమైందండి. అట్లా అనుకొని పోయేవాళ్ళు 99 మంది ఉంటారు. నిజంగా అనుకున్నటువంటి వాడు ఒక్కడే ఉంటాడు. వాడిని ఎంతో లేపో, వాడికి ఏదైనా హాస్పిటలైజేషన్ కావాలంటే చేయించో, లేకపోతే వాడికి మంచినీళ్ళు తాగించో, ఒక నీడ పట్టుకు తీసుకువెళ్ళో, వాడు తేరుకునేటువంటి వాడు ఉండి వాడిని ఎక్కడ పంపించాలో వాడి ఇంటికి చేర్చి తర్వాత తన ఇంటికి తాను వెళ్తాడే, వాడు నిజమైనటువంటి దైవం. అంతేగాని చుచ్చు అనుకొని వెళ్ళిపోతుంటే వస్తుంది. దానివల్ల ఏమైనా మనకు దయ ఉన్నట్లా కార్యరూపంలో ఉండాలి. ఊరికే బయట ఏమంటే ప్రయోజనం ఏం లేదు. అర్థమైంది కదండి. ఆ దయ నిజంగా ఎవరి ఎందైతే ఉంటుందో వారి ఎందుకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. వారి హృదయంలో, అంటే అందరి హృదయాల్లో ఉంటాడు. దయ ఉన్నవాడు హృదయంలోనే ఆయన ఉంటాడు, లేనివాడు హృదయంలోనే ఉంటాడు. కానీ మురికి పట్టిన అర్థంలో ముఖం కనిపించమంటే కనిపిస్తుందా? కనిపించదు. దయ అయినటువంటి పవిత్రమైనటువంటి గుణము ఎవరైతే ఉంటుందో ఆ అర్థం శుద్ధమైనది, అంతఃకరణమైనటువంటి అర్థం శుద్ధమైనది. అక్కడ భగవంతుడు ప్రకాశిస్తాడు అని అర్థం. శుద్ధమైన అర్థంలో ముఖం కనిపించదు. అర్థమైంది కదండి. అట్లా ఉంటాం. అందువల్ల ఏంటంటే దీనులు ఎందు, హీనులు ఎందు, దుఃఖితులు ఎందు దయ ఉండాలి. జనార్దనుని పూజించాలి. అర్థమైంది కదండి. దరిద్ర నారాయణను ఆరాధించాలి. వివేకానంద స్వామి ఏం చెప్పాడు? ఈ దేశంలో, నా దేశంలో ఒక్క కుక్క పస్తు పడి ఉంటుంది అంటే దాన్ని ఆకలి తీర్చడానికైనా ఒక జన్మనిస్తానన్నాడు వివేకానంద. ఎంత కారుణ్యం చెప్పాడు, ఎంత కారుణ్యం. అది నిజమైనటువంటి కరుణ అంటారు. అటువంటి కారుణ్య గుణము అనేటువంటిది మనలో ఉండాలి. ఎందువల్ల? లేకపోతే మనం దయలేని హృదయాలు, పాషాణ హృదయాలు అంటారు కదా. పాషాణం అంటే ఏంటి? రాయి ఎన్ని రోజులు నీళ్ళు వేస్తే కలుగుతుంది చెప్పండి? ఒక సంవత్సరం నాట్యం అనుకోండి, ఏమైనా కలిగిపోతుందా? కరగడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఏంటంటే పాషాణ హృదయులుగా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలి? దయార్థ హృదయులుగా ఉండాలి. దయ కలిగి ఉండటమే దైవభక్తి అని భగవంతుడు మనకు చెబుతున్నాడు. ఎవరైనా మనం దయ చూపించాలి. వెంకటేశ్వర స్వామి ఉండిలో ఒక వెళ్ళినప్పుడల్లా 1000 రూపాయలు 10,000 వేసే వస్తే మనకు దయ ఉందంట. ఆ ఉండిలో వేసే డబ్బులు దీనుడు హీనుడికి పంచి పెడితే మనకు దయ ఉన్నట్టని భగవంతుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒక్క పైసా దెయ్యం. ఏ దరిద్రుడికి ఇంత అన్నం పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఏదో అంటారేంటి, ఇంగిలి చేయని కాకి కూడా కొట్టడం. అట్లా బ్రతికి వెంకటేశ్వర స్వామి ఉండిలో 10,000 వేస్తే ఆయన అనుగ్రహిస్తాడని మనం భ్రమపడతాం. కాదు, భగవంతుడు ఎప్పుడు అది కోరుకోడు. ఈశ్వర సర్వభూతానం హృదయేశ్వరుడు తిష్టతి. సృష్టిలో అన్ని ప్రాణులంతా ఆయనే ఉన్నాడు. కాబట్టి జనార్దనుని, దీన నారాయణుని, హీన నారాయణుని, దరిద్ర నారాయణుని ఎవరైతే ఆరాధించగలుగుతారో అప్పుడే నిజమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అప్పుడే నిజమైనటువంటి భక్తులు మనం కాగలుగుతామనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైంది కదండి. అందువల్ల ఏంటంటే దయాగుణం కలిగినటువంటి వాడి అంటే భగవంతుడు అనుగ్రహం కురిపిస్తాడు. దేవుడు ఏం మనకేం దయ అవసరం లేదు. అయ్యో పాపం ఈ దేవాలయం ఎట్లయిపోయింది, ఆయన అక్కడే ఉన్నాడా ఏంటి? అక్కడే ఉన్నాడని ఏం లేదు. మీరు దయతో దేవాలయాన్ని 10 లక్షలు పెట్టే బదులు దీనుడు హీనుడికి కాపాడడానికి వాడికి ఏదో వైద్యమో ఆకలి తీసి కూడా అదే గొప్ప పని. దీనికంటే అట్లాంటి ఇది వద్దని కాదు, ఇది అది 2 చేస్తామంటే మంచిదే. కానీ మనకి భ్రమ ఏముంటుందంటే వాళ్ళకి రెప్పలకు కావాలంటే పెడతాం, ఇంకో దానికంటే పెడతాం. కానీ వాస్తవిక జీవన విధానంలో భగవంతుడు చెప్పిన భక్తిని మర్చిపోయి ప్రక్కతో పట్టుకొని పోతుంటాం. ఇది చెయ్యాలి, ప్రధానంగా ఇది చెయ్యాలి. ఇది చేసిన తర్వాత అది చెయ్యాలి. అర్థం కదా. ఇది వదిలిపెట్టి అది చేస్తే ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ఆ విధంగా భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నానండి? అద్వేష్టుడు, ఎవరిని ద్వేషించినటువంటి మానసిక స్థాయి ఏదైతే ఉందో అది భక్తి. అందరినీ ప్రేమించి మైత్రీ భావంతో ఉండటమే
దీనులు హీనులు దుఃఖితులైనటువంటి వారి యొక్క దయాదాక్షిణ్యాలు కలిగి ఉండటమే నిజమైనటువంటి భక్తి. అట్లా నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ ఇట్లా చాలా లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటివి భగవద్గీతను తిరగేసి మాతాజీ ఉన్నారు, వారు ఎన్నో చెప్తూ ఉంటారు. మనం చెప్పడం అనేది ఏం కాదు. ఎందుకంటే ఒక మహాత్ముని ఆశ్రయించాము అంటే మన జన్మ చరితార్థం అయిపోతుంది. తప్పనిసరిగా మనకు మార్గం అనేటువంటిది దొరికినట్లే. గురువుని ఆశ్రయించామంటే మనం మార్గంలో పడ్డాం. మన మార్గం అనేటువంటిది సుగమం అయిపోతుంది. దానిలో డౌట్ అనేటువంటిది ఏమీ లేదు. ఏదో చెప్పమన్నారు కాబట్టి 4 మాటలు చెప్పడం అంతే కదా. అందువల్ల ఏంటంటే ఆ విధంగా చక్కగా భగవంతుని యొక్క భక్తి లక్షణాన్ని నిజ జీవితానికి సమన్వయం చేసుకొని ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహంతో ఈశ్వరానుగ్రహాదేవ పుంసా అద్వైతవాసం మనకు భగవంతుని అనుగ్రహం ఉంటేనే సద్గురువు లభిస్తాడు, సత్శాస్త్రము లభిస్తుంది. అదేవిధంగా మోక్షం అనేటువంటిది కలగటానికి కూడా మన మార్గాన్ని సుగమం చేస్తాడు. ఎట్లా? గురువుల ద్వారా. అలా మాట కూడా మర్చిపోతుంది. అందువల్ల చిత్తార్థం చేసుకోవాలని అటువంటి శక్తిని శ్రద్ధను సర్వజ్ఞ పరమాత్మ జగన్మాత పరమేశ్వరి మీ అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ మరి మాతాజీ వారి ప్రేమకు ఆప్యాయతకు నేను ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను. చాలా దూరం మాతాజీ అక్కడ కార్యక్రమం అనుకొని వచ్చి ఇదంతా అవసరం అంటే ఏం లేదు. కానీ మరి చెప్పాం కదా ముందే, అమ్మగారి పేరే మరి సుమిత్ర మాతాజీ వారు కాబట్టి వారు మైత్రి భావంతో ఇంత దూరం మనం రప్పించారు. మాకు కూడా చాలా ఆనందమైంది. ఎందుకంటే మరి మీకు మీ బంధువుల్ని మిత్రులను కలుస్తుంటారు కదా, మాకు బంధువులు మిత్రులు ఎవరు? భక్తులు. అదేవిధంగా మా స్వామీజీ మాతాజీ అంటే కదా ప్రతి దగ్గర రిలేషన్షిప్ ఉంటుంది అన్నమాట. అట్లా ఉంటుంది కాబట్టి అందువల్ల మరి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మీ అందరినీ చూడటం, మీరు ఈ విధంగా ఎంతో శ్రద్ధతో చక్కగా ఇంతమంది వచ్చి ఈ శ్రవణాన్ని కూడా చేయటం అనేటువంటి కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. హరి ఓం తత్సత్.